ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ముగ్గురము మాట్లాడతాం. నేను, మా ఉద్యమ కమిటీ చైర్మన్ మణిపేర రాజు గారు, అలాగే మా జిల్లా చైర్మన్ రాజు గారు, బొమ్మరాజు గారు, మణిపేర రాజు గారు, రాజు గారు ముగ్గురు మాట్లాడతాము. తర్వాత పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా ఇక్కడే ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాం. ఉద్యమ సన్నద్ధ సభ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మాకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలని తీసుకోవచ్చని, ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా పెరిగేటువంటి డిఏలు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చని, రివర్స్ పిఆర్సీ తీసుకున్న మేము మంచి పిఆర్సీ తీసుకోవచ్చని, ఐఆర్ని ఇస్తున్న ఐఆర్ని ఫిట్మెంట్ కన్నా తగ్గించి తీసుకునే సాంప్రదాయానికి తిలోదకాలు పలికి మంచి ఐఆర్ తీసుకోవచ్చని, ఎప్పటికప్పుడు సరెండర్ లీవులు తీసుకోవచ్చని, ఎర్రన్ లీవులు తీసుకోవచ్చని, ఇలా కోటి ఆశలతో కూటమి ప్రభుత్వం రాగానే మా ఆశలు నెరవేరుతాయనుకొని ఉద్యోగులందరం కూడా ఉన్నటువంటి తరుణంలో 2 సంవత్సరాలు అయినప్పటికీ కనీసం రూపాయి ఖర్చు లేని పిఆర్సీ కమిషనర్ కూడా నియామకం చేయనందువల్ల, అదేవిధంగా పక్క తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 3 సంవత్సరాల నుంచి ఐఆర్ పొందుతా ఉన్న కనీసం ఐఆర్ ఊసే లేకపోయినందువలన, ఎప్పటికప్పుడు 6 మాసాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా పెంచేటువంటి డిఏలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా పెంచనందువలన, 7,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా సరెండర్ లీవులు ఇవ్వనందువలన, ఎర్రన్ లీవులు 1,000 కోట్ల బకాయిలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పడిపోయి ఉంటే ఒక్క రూపాయి చెల్లించనందువలన, గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఆ యొక్క ఎంత రావాలనే అంశాన్ని మా పే స్లిప్లో ఇవ్వమంటే కనీసం సమాచారం కూడా లేనందువల్ల, ఇవన్నీ ఆర్థికంగా ఉద్యోగి తీవ్రంగా నష్టపోతున్నటువంటి తరుణంలో ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనరు పూర్తిగా ఆర్థికంగా కూరుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో 1,000 కోట్ల రూపాయల బకాయిలకి ఒక్క రూపాయి వడ్డీ కూడా రానటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలుగా 1,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకే బకాయిలు పడుంటే ఈరోజు ఉద్యోగి ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు పని ఒత్తిడి, రాత్రి మగళ్ళు కలెక్టర్లు పోటీపడి టీసీలు వీసీలతో ఉద్యోగులు విసిగిపోతుంటే, ఆర్థిక ఒత్తిడి మరొక వైపు. అంటే ఆ కుటుంబం కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్థితుల్లో కేవలం జీతము పెన్షను తీసుకుంటున్నాం కదా అనే ఒక సంతోషం తప్ప ఒక్క ఆర్థిక ప్రయోజనం కూడా, అది కూడా న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా మాకు రావాల్సినటువంటి డబ్బులు, మా జీతాల్లో భాగమైన డబ్బులు ప్రభుత్వం ఈ విధంగా పోటీపడి, ఆ ప్రభుత్వం 20,000 కోట్లు అయితే మేము కూడా 20,000 కోట్లు కూడా మేము కూడా బకాయిలు పెట్టాలి కదా అనే పోటీ పడే స్థితికి వస్తే సాధారణ ఉద్యోగి ఏమైపోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మేము మా కుటుంబాలు ఏమైపోవాలి, మా పెన్షనర్లు ఏమైపోవాలి? పెన్షనర్ చచ్చిపోతే కనీసం బెనిఫిట్స్ కూడా తీసుకోవట్లేదు. ఈ ఉద్యోగి ఈరోజు రిటైర్ అయిపోతే ఆ ఉద్యోగి బెనిఫిట్స్ ఏ రోజు వస్తాయో తెలియదు.
ఇటువంటి దీనస్థితిలోకి ప్రభుత్వ ఉద్యోగి నెట్టబడుతున్నాడు, పెన్షనర్ నెట్టబడుతున్నాడు, ఉపాధ్యాయులు నెట్టివేయబడుతున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడితో సతమవుతున్నటువంటి నేను ప్రభుత్వంలో అందరి దృష్టికి తీసుకెళ్లి, పెద్దల దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తిరిగాను. కానీ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ లభించిన పక్షంలో ఇటు ఉద్యోగులకు చెప్పుకోలేక, ఇటు ప్రభుత్వంలో మాకెవరు సమాధానం చెప్పే స్థితి లేక ఏపీజే సమాజ పక్షాన ఉద్యోగ సంఘాలమని ఏకమైపోయి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో నాయకులందరి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే వాళ్ళకి చెప్పి చేయాలి కాబట్టి అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నాం, నాయకత్వానికి చెప్తున్నాం, అందరి నాయకులకు తెలియజేశాం, మీరు సిద్ధంగా ఉండండి, ఇక తప్పదు ఉద్యమానికి వెళ్ళాలని నాయకత్వాన్ని జిల్లాల వారిగా సంసిద్ధం చేస్తూ, అందులో భాగంగా సాధారణ ఉద్యోగి కూడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి, ఉద్యమానికి వెళ్లే ముందు వారి అనుమతి కూడా కావాలి కాబట్టి ఈ నెల 12 ఆదివారం మొట్టమొదటి ఉద్యమ సన్నద్ధం సభని, అంటే సాధారణ ఉద్యోగుల అనుమతి తీసుకునే కార్యక్రమాన్ని ఈ శ్రీకాకుళం నుంచి చిక్కోల గజ్జల ద్వారా కార్యక్రమాన్ని మొట్టమొదటి ఉద్యమ సన్నద్ధం సభని ఇక్కడ పెడుతున్నాం. దానికి ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ తారతమ్యం లేకుండా, సంఘాలతో సంబంధం లేకుండా వేలాదిగా తరలి రావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నారు. కొంతమంది నాయకుల్ని నిందిస్తుంటారు, మీరేం చేస్తున్నారు, ప్రభుత్వాలకు అమ్ముడు పోయారా, నాయకులు ఏం చేశారు, మాకు డబ్బులు రాలేదు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, డిఏ లేవు, సరెండర్లు లేవు, ఎర్రలు లేవు, చివరికి చచ్చిపోతే మట్టి ఖర్చులు కూడా లేవు అని మా నాయకత్వానికి మెసేజ్లు పెడుతున్నారు. వారందరికీ అప్పీల్ చేస్తున్నారు, మీ అందరి అనుమతి కోసం వచ్చాము. ఇప్పుడు మీ జిల్లాకి, శ్రీకాకుళం జిల్లాకు వచ్చాం, మొదటి సన్నద్ధ సభను పెడుతున్నాం. రండి అందరూ, మాకు ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని మీరు ప్రసాదించమని అడుగుతా ఉన్నాం. ఉద్యమం ఎవరు చేసినా ఒకటే, ఎవరు చేసినా అందరం వెళ్దాం. ఈరోజు మేము చేస్తున్నాం, సంఘాలతో సంబంధం పెట్టుకోమాకండి, అందరూ రండి. మేము ధైర్యంగా ముందుకు వచ్చాం, ముందడుగేశాం, భవిష్యత్తులో కూడా అనేక మంది వస్తారు, ఐక్య ఉద్యమానికి కూడా సిద్ధమని చెప్తున్నాం. కానీ ఉద్యోగులు మనం ఆఫీసులోనో, ఇంటి దగ్గర కూర్చోనో, లేదా ఫంక్షన్లకు వెళ్ళో ఏమొచ్చాయో మాకని అడిగితే కుదరదు. మీకేమో రావాలన్నా మీ అనుమతి తీసుకోవడానికి మీ జిల్లాకు వచ్చాం. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనరు అందరూ వేలాదిగా తరలిరండి, మాకు అనుమతులు ఇవ్వండి. ఉద్యమానికి సిద్ధంగా మా నాయకత్వం పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తూ, అందరూ ఐక్యంగా కలిసి వచ్చి ఈ యొక్క ఉద్యమ సన్నద్ధం సభ ఆదివారం జరగబోయేటువంటి ఉదయం 9 గంటలకి ర్యాలీగా అందరూ 8:30కే రండి. వచ్చి మాకు ఆ అనుమతులు ఇవ్వండి, ఆ ధైర్యాన్ని, శక్తినివ్వండి. తప్పకుండా మనకు రావాల్సినటువంటి 1000 కోట్ల బకాయిలు, లేదా మనకు రావాల్సిన పిఆర్సీ, లేదా మనకు చెల్లించాల్సిన ఐఆర్, లేదా డిఏలు, అన్ని అంశాలని ప్రభుత్వంతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ తరలి రావాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ, ఉద్యోగుల ఐక్యత పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కనుక, అలాగే కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు కనుక, అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా జీపీఎఫ్ దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వనందువల్ల, ఇలాంటి కారణాలతో ఆ రోజు ఉద్యమానికి నాంది పలికి మార్చి 8, 2023 నుంచి 90 రోజుల పాటు నిరాకరణంగా ఉద్యమం చేసి చరిత్ర ఏపీజే అమరావతి. ఈ రోజు మొదలుపెట్టినటువంటి ఉద్యమం, మొదలుపెట్టిన ఉద్యమం ఐక్య ఉద్యమాలకు కూడా సిద్ధమని ఇప్పటికీ మేము ప్రకటించున్నాం. ఎవరు వచ్చినా కలిసి వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రాకపోయినా వచ్చినా
ఏపీజేఏసీ అమరావతిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపేదే లేదు. ఈ ఉద్యమ సన్నద్ధం సభ ప్రతి ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది. మొట్టమొదటి ఉద్యమ సన్నద్ధం సభ శ్రీకాకుళంలో మొదలు పెడుతున్నాం. ఎప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి సాంప్రదాయం మా పెద్దల నుంచి ఉంది. మేము 92 ఉద్యమ పోడు కూడా శ్రీకాకుళం మొదలు పెట్టాం, విజయం సాధించాం. 38 డిమాండ్లు ఆనాడు సాధించుకున్న చరిత్ర ఏపీజేఏసీ అమరావతిది. ఇలా రేపు 21వ తారీఖున ఈ నెల అనంతపురంలో అనంత గర్జన పేరుతో అక్కడ కూడా సమావేశం జరుగుతుంది. కాబట్టి ఇలా ఉమ్మడి జిల్లాల్లో మేము ఉద్యమ సన్నద్ధ సభలు జరిపి ఈ మధ్యలోనే లేదా సన్నద్ధ సభలు అయిపోయినా కానీ ఈ మధ్యలో సరైన సమయం చూసుకొని మేము గౌరవ సిఎస్ గారికి ఉద్యమ కార్యాచరణ నోటీసులు కూడా ఇచ్చడానికి సిద్ధమవుతున్నాం. అసోసియేట్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. ఉద్యోగులకున్న ఆర్థిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో, అదేవిధంగా ఉద్యోగుల్లో వస్తున్న తీవ్ర అసహనాన్ని దృష్టిలో ఉంచుకుని గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం దగ్గరికి ఈ విషయం ఎన్నిసార్లు సంప్రదించడానికి ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ స్పందించని పరిస్థితుల్లో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల పక్షాన ఉద్యమం చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధల్ని గుర్తించినట్టుగానే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా బాధలను ఎందుకు గుర్తించలేకపోతున్నాయో మీరు గమనించండి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా వ్యవస్థల్ని కాపాడుతానని ప్రతినిధున్న ఈ ప్రభుత్వాలు ఉద్యోగుల చెల్లింపుల విషయంలో వ్యవస్థలు ఎందుకు నాశనం చేస్తున్నాయో కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఒక సామాన్య ఉద్యోగి 30 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తేనే కానీ ₹1,00,000 జీతం సాధించలేడు. అప్పటికి ఒక ఫ్లాట్ కొనుక్కుంటే జీవితకాలం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈఎంఐలతోటే వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఇబ్బంది పడుతున్న తరుణంలో రోజు రోజుకి ధరలు ఆకాశాన్ని అందుతున్నా ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితి వైపు ప్రభుత్వాలు ఎందుకు చూడలేదో ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే ఉద్యోగులందరూ గమనించాలి, మనమే సైనికులం, మనం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొక్కమోని దీక్షతో ఏపీజేఏసీ అమరావతి ఇచ్చే కార్యాచరణకు మీ వంతు సహాయంగా మీరు ఏ రోజు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని స్పందించి మనం కార్యాచరణ మొదలు పెడితే మన ప్రయోజనాలను పూర్తి చేసే వరకు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి మీ ముందు ఏపీజేఏసీ అమరావతి ఉంది. కాబట్టి దానితో మీరు నడవాలని ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. తదుపరి ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణకి ముందుగానే నోటీస్ ఇవ్వడానికి ముందుగానే ఉద్యోగులందరినీ సన్నద్ధం చేయడానికి గాను మొదటిగా శ్రీకాకుళం నుంచి సిక్కోలు గర్జనతో ప్రారంభమవుతున్న ఈ ప్రాంతీయ సదస్సులు ఒక రకంగా సన్నద్ధం చేయడానికి ఉద్యోగులందరినీ సన్నద్ధం చేయడానికి జరిగే సదస్సులు ఇక్కడ గతంలో కూడా చాలా మంచి సక్సెస్ సాధించి మన 92 రోజులు ఉద్యమం చేసినప్పుడు శ్రీకాకుళం చుట్టాయి. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న శ్రీకాకుళం మరియు పార్వతీపురం మండలం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రేపు 12వ తేదీన ఇక్కడ సిక్కోలు గర్జనకి హాజరై ప్రభుత్వానికి మన సమైక్యతను చూపించాలని తరుణం ఆసన్నమైంది. కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ హాజరై ఈ సన్నద్ధ సభను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఏపీజేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నాను. ఈ నెల 12వ తారీఖున మొదటిసారి రాష్ట్ర నాయకత్వం మనకి అప్పగించిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడానికి గాను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు,
తర్వాత కార్మికులకు, తర్వాత సచివాలయ ఉద్యోగులకు, పెన్షనర్లకు అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, అందరూ కూడా 12వ తారీఖున మన తాలూకా న్యాయమైన కోరికలు, డిమాండ్లను సాధించుకోవడానికి ఒక్కరోజు సమయాన్ని వెచ్చించి ఆ 12వ తారీఖున మనం హాజరై రాష్ట్ర నాయకత్వం అప్పగించిన ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున జయప్రదం చేస్తే, తద్వారా మన తాలూకా కోరికల్ని, ఆకాంక్షల్ని ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లి వాటిని సాధించుకోవడంలో ముందుగా శ్రీకాకుళం నుండే ఉంటామని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతున్నది, అందరూ కూడా ఆ రోజు ఉదయాన్న మనం ర్యాలీతో ఇక్కడ ప్రారంభిస్తాం కాబట్టి 9 గంటలకి ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సిక్కులు గర్జన ర్యాలీతో మొదలవుతుంది కాబట్టి ఆ ర్యాలీ సమయానికి కూడా అందరూ ఉద్యోగులు, మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అందరు ఉద్యోగులు కూడా కలిసి రావాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ, అలాగే ఈ జిల్లాలో ఉన్న మిగతా సంఘ నాయకులకు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, ఇది ఒక సంఘానికి సంబంధించిన అంశం కాదు, ఇది ఉద్యోగ వర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించిన అంశంగా పరిగణించి అందరు ఉద్యోగులను కూడా సమాయత్తం చేసి మా ఈ సమావేశానికి పంపించి పెద్ద ఎత్తున మన ఆకాంక్షని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా సహకరిస్తారని చెప్పి పేరు పేరున అందరికీ ఏపీజేఎస్ అమరావతి తరఫున వినమ్రంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్.